హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. ఈరోజు నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద గణపతిని పెట్టుకున్నారు. సో ఈరోజు పూజ మీద కూర్చుంటే మా మమ్మీకి ఫోన్ చేసి మా పిన్ని చెప్పింది. మా బాబాయ్ కూడా ఫోన్ చేసి మా డాడీకి చెప్పారు. ఏమంటే ఇవాళ మేము పూజ చేయించుకుంటున్నాము, మీ ఫ్యామిలీతోనే అందరు కలిసి రండి, అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి రండి అని రిక్వెస్ట్ చేశారు. సో మేము అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడ గణేశుడిని వాళ్ళ కాలనీలో ఎలా పూజ చేసుకుంటారు ఏంటి అనేది మొత్తం ఈ వ్లాగ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మా చెల్లె వాళ్ళు ఇవాళ పూజ చేయించుకుంటారు, విగ్రహం వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటారు. అయితే మమ్మల్ని రమ్మంటే మేము వెళ్తున్నాము పూజకు. నేను కూడా ఇక ఒక కొబ్బరికాయ, శనగలు, అరటి పండ్లు తీసుకొని వెళ్తున్నాము. ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాం ఆడికి వెళ్ళినాక. మేమైతే నాగోల్ దాకా వచ్చాం ఫ్రెండ్స్. మా పిన్ని వాళ్ళు కొత్తపేట మోహన్ నగర్లో ఉంటారు, సిటీఓ కాలనీలో. సో ఇంకొక 10 minutesలో అక్కడికి చేరుకుంటాము. ఫ్రెండ్స్ మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ ఇంటి ముంగట్నే గణపతి మండపం చేశారు ఫ్రెండ్స్. దాదాపు 19 years నుంచి ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ ఇయర్ విగ్రహము స్పాన్సర్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. యూత్ అసోసియేషన్ ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి చేస్తారు. ఇది బ్యానర్ చేపించారు ఫ్రెండ్స్, ఏ ఇయర్ ఎలాంటి మోడల్ గణేశుడు పెట్టారు అని. ఓం అత్యదిష్టాంగళం స్నాపయామి. స్నానానంతే శుద్ధ ఆచమని సమర్పయామి. శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ఉపవీతార్థానావనార్థాన్ అక్షతాన్ సమర్పయామి. గంధాంధాయామి గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాంకరీశనీం ఈశ్వరేకం సర్వభూతానాం. అఖండ దీపం ఇక్కడ ప్లేస్ చేశారు ఫ్రెండ్స్. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. లింగే పూజయామి. ఓం ఆత్వాహనాయ నమః. గురు పూజయామి. ఓం హీరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందం పూజయామి. ఓం పాదహస్తాయ నమః. కర్ణం పూజయామి. ఓం కాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఆదిపాయ నమః. గృహదీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వాయుధం పూజయామి. ఓం హరసూరవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. వదలీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అపమార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. దూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం పటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సిద్ధోవారపత్రం పూజ. ఓం సఖ్యే నమః. ఓం సంసారాభ్యునదే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకినీ మేఖలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం వైష్ణవే నమః. ఓం సద్గణపతయే నమః. శ్రీ విఘ్నేశ్వర స్తోత్ర శతనామావళి సంపూర్ణం ఇది మంత్రేణ నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి.
బంగారు చంపులు కోసేను చామర పూలు కలవటలు గౌరమ్మ తనయూరమ్మ గణపయ గారాల పిచ్చుడమ్మ గణపయ గౌరమ్మ తనయూరమ్మ గణపయ గారాల పిచ్చుడమ్మ గణపయ జోజోలాలి ఆకాశాత్పదిదంతోయం యథా గచ్చసాగరం సర్వదేవ నమస్కారః. ఇక్కడ అందరూ అంతఃప్రదక్షిణాలు చేసుకోండి. చేసుకో అక్షర సదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజార్थे సువర్ణ దివ్య మంత్రపుష్ప అక్షతాన్ సమర్పయామి. నమస్కరోమి. గణపతిని అక్షతలు పెట్టుకున్నారు. జయ బలో గణేష్ మహారాజ్ కి. గణపతి లడ్డు ఈ ఇయర్ ఈ లడ్డు ఎవరు కొంటారో చూడాలి ఫ్రెండ్స్. లాస్ట్ రోజు అయితే మనకు తెలుస్తుంది. ఈ లడ్డు కొన్న వారికి చాలా మంచి జరుగుతుంది అనే నమ్మకము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో పంతులు గారు ప్రసాదాలు ఇస్తున్నారు అందరికీ. గణపతి అయితే 11 ఫీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో శ్రీరాముడి థీమ్ తీసుకున్నారు. రామ్ మందిర్ పక్కకి గణపతి పక్కకు ఉంది. ఇటు సైడ్ శ్రీరాముడు ఉన్నాడు, మధ్యలో గణపతి. చాలా బాగుంది. ఇంకా అందరికీ ప్రసాదాలు పెడుతున్నారు. మా మమ్మీ ఇక కొబ్బరికాయ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొడుతుంది. సో మా మమ్మీకి మంచిగా పువ్వు వెళ్ళింది. పువ్వు వచ్చింది ఫ్రెండ్స్. అంటే అనుకున్న కోరిక తీరుతుందని. సో భక్తుల అందరికీ ప్రసాదాలు పంచిపెడుతున్నారు ఫ్రెండ్స్. ఇలా ఈవినింగ్ టైంలో వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, దేవుణ్ణి దర్శనం చేసుకున్నందుకు. అలాగే మా మమ్మీ కొబ్బరికాయ కొడితే పువ్వు కూడా వచ్చింది. ఈ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వ్లాగ్ కూడా షేర్ చేయండి. రూపీస్కి లడ్డు టోకెన్ లక్కీ డ్రా తీస్తారు. సో మా పిన్ని మా మమ్మీతోని టోకెన్స్ రాపిచ్చింది. సో మాకు అదృష్టం ఉంటే మాకు రావాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూద్దాము. మళ్ళీ మాకు లడ్డు వస్తే మాత్రము మళ్ళీ ఒక వ్లాగ్లో చేసి మీకు చూపిస్తాను. అందరం ఒకసారి ఫోటో దిగుదామని స్టేజ్ మీదకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్ మేమందరం. आपसे वेद पुराणों के माध्यम से पढ़ी व सुनी होगी। आज मैं आपको वो पावन बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की. సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్.